నమస్కారం. శారదా ఫ్యాషన్స్‌కి అందరికీ స్వాగతం. మనది బ్యూటీ పార్లర్ అండ్ బొటిక్ అండి. కొండపల్లి, విజయవాడ దగ్గరలో. నంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉందండి. ఇవాళ వచ్చేసి మగ్గం బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ ఓపెను. ఏంటో మనకు అన్ని పింక్ కలర్ వచ్చేస్తున్నాయన్నమాట. ఇదే మగ్గం బ్లౌజ్ అండి. మగ్గం చేయించాను దీని మీద. చాలా సింపుల్ మగ్గం, చాలా అఫీషియల్‌గా ఉందన్నమాట. ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ ఓపెన్ అండి ఇది. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఒక లెహెంగా మీదది, ఈ పాపది లెహెంగా మీద బ్లౌజ్ అనమాట. ఇది మన దగ్గరే స్టిచ్ చేసాం ఇంతకుముందు. ఇది ఫిట్టింగ్ బాగుందని మళ్ళీ మెజర్మెంట్‌కి ఇచ్చారు. ఫస్ట్ ఫోల్డింగ్ చూడండి, ఎలా ఫోల్డింగ్ చేస్తాము లైనింగ్‌ని. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ వచ్చేసి మన దగ్గర ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండాలండి ఎప్పుడైనా. దీన్ని బాగా ఐరన్ చేసుకుందాము. ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టానులెండి నేను. మళ్ళీ కొంచెం అలాగా పేరుకి మీకు చూపించడానికి అలా ఐరన్ చేసేసామనమాట. ఇప్పుడొచ్చేసి ఈ ఫోల్డింగ్ ఎప్పుడు మనకి అటు డైరెక్షన్‌లో ఉంటుంది. కాకుంటే ఇప్పుడు బ్యాక్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మన సైడ్‌కి తిప్పుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మన సైడ్, ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ వెళ్ళిందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఓపెన్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనకి తెచ్చేసుకుందాము. మన స్కేలు, మన చాకు. ఇక్కడ కింద పావించి వదిలేస్తాం కదండీ స్టిచ్చింగ్‌కి. పావించి వదిలేసేయాలి. ఏ బ్లౌజ్‌కైనా ఇది మటుకు కంపల్సరీ. ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదండీ! అందుకని ఇక్కడ కూడా ఒక పావించు హుక్స్‌లకి, కాజాలకి కలిపి ఒక పావించి వదలాలి. డైరెక్ట్‌గా మనం మెజర్ చేసుకోకూడదు. ఒక పావించు ఇక్కడ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా మనము పట్టుకొని లెంత్ తీసుకోవాలండి. షోల్డర్ నుంచి ఈ ఫిల్ట్ వరకు లెంత్. కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పావించి వదలాలి హుక్స్‌లకి, కాజాలకి మనకి ఖర్చు వదలాలనమాట. నెక్స్ట్ లెంత్ దగ్గర కూడా ఒక పావించు వదిలాను. ఇది బాగా చూడండి, నీట్‌గా అర్థమవుతుంది మీకు. మగ్గం బ్లౌజు అలాగే ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ ఓపెన్ అనమాట. లెంత్ అయిపోయిన వెంటనే మనకేముంటుంది, విడ్త్ ఉంటుంది. విడ్త్‌కి ఈ విధంగా బ్లౌజ్ నీట్‌గా సరిదేసి నీట్‌గా పెట్టుకొని ఆర్మ్ హోల్ టు ఆర్మ్ హోల్ మనం టేప్‌తో కొలుసుకోవాలి. ఇది సర్దడం చాలా నీట్‌గా చేయాలండి. ఎలా పడితే అలా పెట్టకూడదు. ఇప్పుడు టేప్ తోటి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిసామండి. ఎంతొచ్చింది? 19 వచ్చిందండి. 19 హాఫ్ చేస్తే మనకి 9 ½ వస్తుందనమాట. 9 ½ మనము ఇక్కడ ఈ విధంగా పెట్టాలి. ఎక్కడి నుంచి మనం మార్క్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి పెట్టాలి. స్టార్టింగ్ నుంచి పెట్టకూడదు. మార్క్ చేసిన పాయింట్ దగ్గర నుంచి 9 ½ పెట్టి విడ్త్ కూడా ఈ విధంగా గీసేసేద్దాం. ఈ పైన లెంత్ పాయింట్‌ని కూడా ఇలా గీసేసి ఒక బాక్స్‌లా రెడీ చేసేసుకుందాం మనం. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, అలాగే ఖర్చుకి కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ డీప్ ఎలా తీసుకోవాలంటే ఈ ఉక్సులు పట్టి దగ్గరది ఇలాగ బ్యాక్ ఓపెన్ కదా, ఇలా పెట్టేసి ఇక్కడ కరెక్ట్‌గా మార్క్ చేసేయాలి. నేను పైపింగ్ ఇక్కడికి కరెక్ట్‌గా పైపింగ్‌కే ఇచ్చేస్తానండి. అందుకని ఖర్చుకు వదలలేదు ఇక్కడ. ఇది వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కొంచెం ఖర్చుకు తీసుకున్నాం ఇక్కడ. అలాగే కింద కొంచెం బ్రాడ్‌కి 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. తీసుకొని దీన్ని ఇలాగా బాక్స్ రెడీ చేసేసి రౌండ్‌గా గీసేయాలి. ఇది మన నెక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ పాయింట్. షోల్డర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలి. అటు కొంచెం ఇటు కొంచెం ఖర్చులోకి వదలాలి. ఈ విషయం అయితే అసలు మర్చిపోవద్దు. నిదానంగా చూడండి, బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి చెప్పా కదండి, మన ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేసేసేయండి ఒకసారి, అర్థమవుతుంది. నార్మల్ కటింగ్ చెప్పాను నేను. 5, 5.5, 6 అది చెస్ట్ విడ్త్‌ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు 5.5 తీసుకున్నాను. మీకు అర్థం కావడానికి 5.5 తీసుకొని గీస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి 1.5 తీసుకొని రౌండ్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కొలిసేయాలి మనము. ఆది బ్లౌజు ఆర్మ్ హోల్ కొలిసి ఇది మనం గీసింది ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా 1కి 10 సార్లు చెక్ చేయండి. మెయిన్ ఆదిలో ఆర్మ్ హోలు అలాగే మనం గీసిన ఆర్మ్ హోల్ సేమ్ ఎగ్జాక్ట్‌గా రావాలి. బ్యాక్ సైడే తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఆర్మ్ హోల్‌ది ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు మెజర్మెంట్ మీరు. బ్యాక్ సైడే తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది? దగ్గర దగ్గర 8.5 ఉందండి.
ఇది కూడా 8.5 రావాలి. పైన ఖర్చుకు వదిలిన తర్వాత మనకి ఎంత వస్తుంది? కరెక్ట్‌గా 8 వస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలంటే మనము ఒక్క పావించి కిందకి దింపాలి. 5.5 కాదు 6 మీదకి తీసుకెళ్ళాలి ఇప్పుడు. తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ గీద్దాం ఒకసారి. గీస్తే ఇప్పుడు చెక్ చేద్దాం. చెక్ చేస్తే మనకి 8.5 రావాలి. ఏది ఏమైనా 8.5 మనకి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా వస్తది బ్లౌజు. అది కానీ తగ్గిందనుకోండి మనకి బ్లౌజ్ అంతా చెడిపోతుంది. ఖర్చుకి గీసాను. గీసిన తర్వాత పైన ఒక పావించి వదిలేసి మళ్ళీ చెక్ చేద్దాం చూడండి. 8.5 ఎగ్జాక్ట్‌గా వచ్చిందా మనకి? పర్ఫెక్ట్ అనమాట ఇది. 10 సార్లు చెక్ చేయండి ఈ విషయాన్ని. చూడండి బాగా వస్తుంది. 8.5 కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు రోలర్ తోటి మనం నెక్ వరకు డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా దీని మీదే పైపింగ్ వేసేస్తాడనమాట మా వర్కర్. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా రోలర్ ఒకటి కొనుక్కోండి మీరు. చాలా ఈజీగా ఉంటుందన్నమాట వర్క్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసేసేద్దాం. నెక్ మాత్రం కట్ చేయనండి నేను. కింద కొంచెం హెచ్చు తగ్గులుంది. అది కూడా చెక్ చేసుకొని లైట్‌గా తీసేయాలి. నెక్ అయితే కట్ చేయం. దాని మీద నేను రోల్ చేసిన దాని మీద పైపింగ్ వేసేసి తర్వాత కట్ చేసుకుంటారనమాట వాళ్ళు. లేదంటే ఇప్పుడు కట్ వర్క్ తిప్పుతారనమాట. ఇది పైపింగ్ బ్లౌజ్ కాదు కదండి, మగ్గం బ్లౌజు. కట్ వర్క్ తిప్పుతారు. దాని మీద తిప్పి తర్వాత వాళ్ళు కట్ చేసుకుంటారు. బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్లో మగ్గం చేయించానమాట. ఇది మన ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. మీకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ కూడా నేను అప్లోడ్ చేశానండి. అది మీకు కొంచెం కానీ టైలరింగ్ టచ్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా పెట్టాలి. క్రాస్ గీసేమి రాదండి దీనికి, ప్రిన్సెస్ కటింగ్ కదా. మనం హుక్స్లకి కాజాలకి తీసామా ఆ పార్ట్ వరకు కొంచెం ఫోల్డింగ్ చేయాలి. ఇది అలాగే ఎగ్జాక్ట్గా పెట్టకూడదు. హుక్స్లకి కాజాలకి తీసిన ఆ పావు ఇంచు ఉంది కదా, అది ఫోల్డ్ చేసి మనం మొత్తం డ్రా చేసేసుకోవాలి. దీనికి షేప్ పట్టీలు అలాంటివి ఏమీ ఉండవు. ఇంతకుముందు కూడా సేమ్ పింక్ కలర్ బ్లౌజే నేను మన ప్రీవియస్ వీడియోలో పెట్టానండి, నార్మల్ బ్లౌజు. చాలా ఈజీ మెథడ్లో ఒకసారి దాన్ని చెక్ చేసేయండి. దాన్ని చాలా బాగా ఇష్టపడి చాలామంది బాగా చూసారండి దాన్ని. ఇంతమందికి బ్లౌజ్ నేర్చుకోవాలని ఉందని నాకు అసలు తెలియదు. నేను ఆఫ్లైన్లో నేర్పిస్తాను, ఆన్లైన్లోకి ఇప్పుడే వచ్చాము. మీకు కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటాను కటింగ్ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చెక్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా గీసేసాము కదండి. గీసిన తర్వాత ఇప్పుడు నెక్, బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది, ఫ్రంట్ నెక్ వచ్చేసి పైకి ఉంటుంది కదా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా పావించి వదిలేసి అక్కడికి ఇలా పావించి వదిలేసి ఇలా లాగి ఇలా పెట్టకూడదు, అలా బయటికి వెళ్ళకూడదు, ఇలా లోపలికి రాకూడదండి. ఎగ్జాక్ట్గా ఇలా లాగి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా యూలా వచ్చిందో ఫ్రంట్ నెక్. ఈ ఫ్రంట్ నెక్ కరెక్ట్గా గీయాలి. ఖర్చు గిచ్చే అవసరం లేదు. కరెక్ట్గా గీసేసి రౌండ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పేపర్ కటింగ్ కూడా నిదానంగా నాకు టైం ఉన్నప్పుడంతా పేపర్ కటింగ్ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే సపరేట్గా చెప్తూ ఉంటానండి. నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ 1.5 ఇంచు ప్రిన్సెస్ కటింగ్ కదా, 4 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా గీసేసి దీన్ని ఇలా తీసుకురావాలి. ఇది ఒక పావించు 4 ఇంచు దగ్గరికి తీసుకెళ్ళి 1/2 ఇంచు నుంచి ఇలా తిప్పేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఉందా. 3 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుందండి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి 3.5, 3.5 కూడా వస్తుంది. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన పార్ట్ను కూడా ఇక్కడ నుంచి ఇలా పెట్టి కొలిసి చూడాలి మనకు ఖర్చుతో సహా ఉందా లేదా. ఇక్కడికి ఉంది, ఖర్చు మొత్తం రాదు. ఎప్పుడైనా ప్రిన్సెస్ కటింగ్ దానికి కింద కొంచెం ఎక్స్ట్రా తీసుకొని పైన ఇలా క్రాస్గా తీసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇది కట్ చేసేస్తాం మనం. ఎందుకు తీసుకున్నాము ఈ ఎక్స్ట్రా, మనము ఈ పార్ట్ కట్ చేసేసి మళ్ళీ దీన్ని ఇలా జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతుంది మనకి, అది తగ్గకుండా ఉండడానికి అన్నమాట ఇది. ఇప్పుడు నెక్ను వచ్చేసి ఈ విధంగా రోలర్తో ప్రెస్ చేసేసేద్దాము. ఇప్పుడు మొత్తం కటింగ్ చేద్దాం. ఇక్కడ నేను కటింగ్ చేసే దగ్గర వదిలాను కదండి ఎక్స్ట్రా, ఆ పార్ట్ మట్టుకు ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రిన్సెస్ కటింగ్కి అది వదులుతూనే ఉండాలి. ఇది కూడా ఫస్ట్ 3 ఇంచెస్ తర్వాత 1.5 ఇంచ్ కింద షేప్ దగ్గర అన్నమాట.
ఆర్మ్ రౌండ్ కొంచెం లోతు తీసుకోవాలి. తీసుకొని ఇలా కట్ చేయాలి, ఎందుకంటే ఉగ్గది రాకుండా ఉండడానికి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కంపల్సరీ అండి, దేనికైనా, డ్రెస్కైనా, బ్లౌజ్కైనా, ప్రతి దానికి. ఇది ప్రిన్సెస్ కటింగ్ది మెయిన్ పార్ట్ కట్ అవుతుంది. ఇలా షేప్ తీయాలి. ఈ పీస్ని తీసేయాలి పక్కకి. తీసేస్తే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, షేప్ కూడా బాగా వస్తుంది అనమాట. ఈ పీస్ కట్ చేసి తీసేయాలి. 1.5 ఇంచ్ అండి, అది తీసిన పీస్ వచ్చేసి 1.5 ఇంచ్, స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్. ఇది ఈ విధంగా పెట్టి ఇలా జాయింట్ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి షేప్ పట్టీలు ఈ పట్టీలు ఏమి ఉండవు, నార్మల్ బ్లౌజ్ లాగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేద్దాం, వన్ సైడ్ పీస్ పడేలాగా. ఇక్కడ వచ్చేసి చిన్న బుటా వస్తుంది అనమాట హ్యాండ్కి. కొంచెం హ్యాండ్ వచ్చేసి పొడుగు హ్యాండ్సే. ఇప్పుడు మెజర్ చేసేసి చూద్దాము. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసేయాలి. 1/2 ఇంచ్ ఈ విధంగా వదిలి ఇక్కడ నుంచి హ్యాండ్ రెడీ చేద్దాం. హ్యాండ్కి ఈ విధంగా పెట్టాలి. అలాగే మన లెంత్ వచ్చేసి ఇక్కడికి ఉంది, ఇంకొంచెం పైకే తీసుకుంటున్నా, ఎందుకంటే అక్కడ 2-3 కుచ్చులు పెడుతున్నాం అనమాట. కొంచెం పఫ్ లాగా నిలబడుతుంది. ఈ విధంగా డ్రా చేయాలి. దీన్ని కొంచెం హైట్ లేపి డ్రా చేయాలి, ఎందుకంటే కుచ్చులకి అన్నమాట. నార్మల్గా అయితే ఈ డ్రాయింగ్ రాదు, ఇలా వస్తుంది. కుచ్చులు వస్తాయి కాబట్టి కొంచెం హైట్ లేపాం పైకి. ఇక్కడ 2-3 కుచ్చుళ్ళు ఈ విధంగా వేస్తాం. దీన్ని కట్ చేసేసేద్దాము. హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ముక్కలు యాడ్ అవుతాయండి సైడ్లో. ఈ ముక్కలకు కూడా పీస్ తీసేసి రెడీగా పెట్టేసేసేద్దాము. నార్మల్గా అయితే కటింగ్ అంతా మాస్టరే కట్ చేస్తాడండి, కాకుంటే నేను వీడియోస్ కోసమని, మీకోసమని మళ్ళీ నేను కూడా కటింగ్ దిగాను. చాలా సంవత్సరాల నుంచి నేను కట్ చేస్తున్నాను, కాకుంటే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోలేక కటింగ్ మానేశాను నేను. ఇప్పుడు వచ్చేసి 5 ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నామండి. పైది వచ్చేసి మగ్గం చేయించాను అన్నాను కదా, కట్ వర్క్లో ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ కూడా ఒకసారి బాగా చూసేసేయండి ఎలా ఫోల్డ్ చేస్తున్నామనేసి. ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ నెక్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ ఓపెన్ కదా ఇది మనకి, ఇలా పెట్టేసి కింద పార్ట్ కూడా కరెక్ట్గా ఉందా లేదా కట్టు, ఈ కట్టు నెక్స్ట్ పైన ఉన్న కట్టు రెండు ఈక్వల్గా కలవాలి. కలిసిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మగ్గం వేపియడం కూడా నేను బ్యాక్ కొంచెం వదిలేసి వేపించానండి, ఎందుకంటే నెక్ బ్యాక్ ఓపెన్ ఉంది కదా మనకి. ఈ విధంగా దీని మీద లైనింగ్ పెట్టేసి తీసేయాలి. ఇదిగోండి ఇక్కడ ప్లేస్ వదిలాను చూడండి, ఇట్లా వదిలే వేపించుకోవాలి మనము. బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు మొత్తం కంటిన్యూగా వేపించకూడదు. ఇది కట్ చేసి అక్కడ మనకి ఉక్సులు కాజాలు వస్తాయి అన్నమాట. ఇలా పెట్టేసేసి ఈ లైనింగ్ కట్ అయిందంటే పైది ఏం లేదండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కాకుంటే వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలి, ఎక్కడ వర్క్ కట్ అవ్వకుండా. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వదులుతూ మొత్తం పై ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే లైక్ కూడా చేయండి. మనది వచ్చేసి ఆఫ్లైన్లోనేనండి వర్క్ అంతా, ఉదయం నుంచి సాయం దాకా షాప్లోనే పడి ఉంటాము. కాకుంటే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లోకి వచ్చాం, కొంచెం టైం తీసుకొని వీడియోస్ కూడా చేస్తున్నాము. సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ తెస్తూనే ఉంటాను మీకోసం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాం చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఈ విధంగా పెట్టేసి వన్ సైడ్ వేయించానండి. ప్రిన్సెస్ కటింగ్కి మీరు కావాలంటే 2 సైడ్స్ కూడా వేయించుకోవచ్చు, నేను వన్ సైడ్ వేయించాను. రౌండప్లో కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసేయాలి. ఇక్కడ వచ్చేసి చిన్న పీస్ పడుతుంది చూడండి, అది చిన్న పీస్ యాడ్ చేసేసుకోవచ్చు, పర్లేదు. బ్లౌజ్ కొంచెం చిన్నగా వచ్చింది, అక్కడికి అడ్జస్ట్ చేసి వేశారు వర్క్ కూడా. దీన్ని ఇలా కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోతుంది.
మొత్తం ఒక పావించి వదులుతూ కట్ చేయాలి. మనం నెక్స్ట్ వీడియోలో ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలాగా నిదానంగా చెప్తాను. నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్లో సైడ్ పార్ట్లు ఉంటాయి కదండి, ఆ సైడ్ పార్ట్లు ఈ విధంగా పెట్టి తీయాలి. ఇలా పెట్టి తీయాలి, లేకపోతే ఇలాగైనా పెట్టాలి. ఒకటి అటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి అలా ఉండకూడదు. ఉంటే ఇటు సైడ్కైనా, ఇలా అయితే అస్సలు ఉండకూడదు. ఇలా అస్సలు ఉండకూడదు. ఈ 2 క్రాస్లు ఒక సైడ్కైనా ఉండాలి, లేకపోతే 2 స్ట్రైట్లు ఒక సైడ్కైనా ఉండాలి. అంతేగాని ఆపోజిట్ పెట్టి అస్సలు తీయకూడదు. తీస్తే రాంగ్ అయిపోతుంది, ఉల్టా సీదా అయిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసేసేద్దాం. పావించి వదులుతూ ఇది కూడా ఫ్రంట్ పార్ట్లు కూడా కట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా తీసేసేద్దాం. హ్యాండ్స్ తీసేస్తే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది మనకి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మనది అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. ఛానల్ అంటారా పేజ్ అంటారా, ఏదో కొత్తగా ఆన్లైన్లోకి వచ్చాము ఇప్పుడు మనకి. ఆ ఛానళ్ళు పేజ్లు అంతా కన్ఫ్యూజ్గా ఉంది. అది కూడా ఫాలో అయిపోండి. ఇలాగ కరెక్ట్గా సెట్ చేసేయాలండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసిన తర్వాత మనము లైనింగ్ దీని మీద పెట్టి కట్ చేసేసేయాలి. లైనింగ్ కూడా నీట్గా దీని మీద సెట్ చేయాలి. సెంటర్లో ఒక కట్ పెట్టాం కదా లైనింగ్కి, ఆ లైనింగ్ కట్ కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసేసుకొని పెట్టి తీసేయాలి. పై ఫ్యాబ్రిక్ చూడండి ఎంత వెడల్పు తక్కువగా ఉందో, దానికి కూడా మనము మొక్కలు యాడ్ చేసేసుకోవాలన్నమాట. ప్రతిదానికి మొక్కలు పడతాయి. ఇప్పుడు వచ్చేది ఎంత పెద్ద చీర అయినా, ఎన్ని వేల రూపాయల చీర అయినండి, బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్నగా ఇస్తున్నాడు ఎందుకో మరి. ఎంత సన్నటోళ్ళకైనా కూడా చిన్న ముక్క పడాల్సిందే, పడకుండా రావట్లేదు. బాగా సన్నటోళ్ళకైతే పడట్లేదు అంతే. ఇక్కడ ముక్కలు వస్తాయి. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తము ఈ ముక్కలకి ఇలాగా పెట్టేసేసి కట్ చేసిస్తే కుట్టేవాళ్ళు నీట్గా కుట్టేస్తారు. ఈ విధంగా ఎన్ని పార్ట్స్ తగ్గాయో చూద్దాం ఒకసారి. ఈ 2 పర్లేదు, ఆ కిందవి బాగా తగ్గాయి. ఆ 2 కింద వాటికి ఆ పైన దానికి 3 ముక్కలు తీస్తే సరిపోతుంది. ఒకటి ఆల్రెడీ నీట్గానే ఉంది, పర్లేదు. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ఒకసారి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము కటింగ్ గురించి. అలాగే మన దగ్గర బ్యూటీ పార్లర్ కోర్సు, టైలరింగ్ కోర్సు కూడా అవైలబుల్గా ఉందండి. సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకోండి. ఈ విధంగా మొత్తం కట్ అయిపోయాయి మనకి ఈ హ్యాండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో సైడ్ యాడ్ అయ్యేవి, అలాగే ఇది ఫ్రంట్ పార్ట్, మెయిన్ పార్ట్ అనమాట ఇది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ అన్నీ పెట్టేసి ఈ విధంగా చుట్టేసేసి వేస్ట్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం ఇందులోనే పెట్టేసి చుట్టేద్దామండి. కుట్టేటప్పుడు అన్నీ అవసరం పడతాయి, చిన్న చిన్న పీస్తో సహా. ఈ పీస్లు అసలు పడేసుకోవద్దు. ఇలా చుట్టేసేసి బ్లౌజ్ కూడా, మెజర్మెంట్ బ్లౌజ్ కూడా దానికి చుట్టేసేసేయండి. మరొకసారి మన ఛానల్ కానీ నచ్చిందనుకోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా వస్తే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.